మీరు సాధించగలరని మొదటగా నమ్మాల్సింది మీరే. మీ ఆత్మవిశ్వాసమే మీ మొదటి విజయం. హద్దుకు మించి ఆశపడిని దొరికినా దానిని అనుభవించలేరని గ్రహించుకోవాలి. గెలిచిన వారికైనా ఓడిన వారికైనా రోజులో ఉండేది 24 గంటలే. కాకపోతే గెలవాలనుకున్నవారు నిరంతరం కష్టపడుతూ ఉంటారు. ఓడిపోయేవారు అంతసేపు కష్టపడాలా అని బాధపడతారు. మీ జీవితం ఇతరులకు ఆదర్శంగా ఉండాలే కానీ ఇతరులు తీర్చిదిద్దేటట్లు ఉండకూడదు. మనిషి సంతోషంగా ఉండటానికి ఉండవలసిన కనీస సౌకర్యాలు: ఉండటానికి ఇల్లు, తినటానికి 3 పూట్ల భోజనం, కట్టుకోవటానికి బట్టలు, పిల్లలకు మంచి చదువు, కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండటం, అప్పులు లేకపోవటం, కష్టపడి పని చేయటం, ఎదుటివాళ్ల మీద అసూయ లేకుండా బ్రతకటం. ఎవరు ఎగతాళి చేశారని నీ జీవితం ఆగిపోకూడదు. ఎగతాళి చేసిన వారు ఏడ్చే విధంగా ఉండాలి నీ జీవితం. చెప్పుడు మాటలు చెప్పేవారి కన్నా వినేవారికే ప్రమాదం ఎక్కువ. ఎందుకంటే చెప్పిన వారు చెప్పి వెళ్ళిపోతారు, కానీ విన్నవారు మాత్రం రోజులు నెలలు తరబడి విన్నవాటితో పెద్ద కథలు తయారు చేసుకొని భ్రమలు కల్పించుకొని అందులో చిక్కుకుపోతారు, బంధాలను పోగొట్టుకుంటారు. అనాలోచితంగా తొందరపడి ఏమీ చేయవద్దు. చిత్తశుద్ధి, ఓర్పు, పట్టుదల ఈ 3 కార్యశుద్ధికి అవసఖ్యాలు. ఎవరి జీవితం వారికి గొప్ప, అంతేగాని ఎదుటివారితో పోల్చి చూసుకొని ఊరికే ఆరాటపడితే ఉన్న మనశ్శాంతి పోతుంది. మాటకు మాట ప్రతీకారం కాదు, మౌనమే దానికి సమాధానం. పరిస్థితులు మనిషిని సృష్టించడం లేదు, మనిషే పరిస్థితులను సృష్టిస్తాడు. ముందు చూపు లోపించినప్పుడే ముప్పు సంభవిస్తుంది. అనుకోలేకపోతే అందం కూడా వికారం కలిగిస్తుంది. 10 రూపాయలు సంపాదిస్తుంటే పలు రకాల మనుషులు నీకు పరిచయం అవుతారు. 10 రూపాయలు అప్పడిగినప్పుడు పరిచయస్తులే పరాయి వాళ్ళలా నీకు దూరంగా పారిపోతారు. ఆడంబరాలను చూసి మనుషులను అంచనా వేయకండి. అత్యంత తెలివైన వారు నిరాడంబరంగా ఉంటారు. అతి సంపన్నులు సాధారణంగా కనిపిస్తారు. ప్రతి ఒక్కరికి తామనుకున్న లక్ష్యాలను సాధించాలనే తపన ఉంటుంది, కానీ కొందరు మాత్రమే లక్ష్యం వైపు పయనించి విజయం సాధిస్తారు. ఒక చెడ్డ గుణం 100 సమస్యలకు కారణమవుతుంది, కానీ ఒక మంచి గుణం 100 సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. ఇంత చిన్న జీవితంలో కోపం, దుఃఖం, అసూయ, ద్వేషం, భయం ఇవన్నీ అవసరమా? వీటి వల్ల జీవితంలో ఒక్క క్షణం కూడా విషపూరితం కాకూడదు. అందుకే వాటిని వదిలివేయాలి. విజయం అనేది ఆలస్యంగా లభించే ఓటమి, ఓటమి అనేది ఆలస్యంగా లభించే విజయం. ఓటమి ముగింపు కాదు, విజయం శాశ్వతం కాదు. నువ్వు సంతోషంగా ఉండు చాలు. దానికి కావలసిన కారణం నీకు కూడా అదే వస్తుంది. అతిగా ఆలోచించి బాధపడి అలసిపోకు. అనుకున్నవన్నీ జరుగుతాయి. కాస్త ప్రశాంతంగా ఉండు. జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడకు. జరగాల్సింది అద్భుతమని నమ్మి ప్రయత్నించు. జీవితంలో బయట వాళ్ళ గురించి నువ్వు ఆలోచించకు. నీ గురించి నువ్వు మాత్రమే ఆలోచించు. ఎందుకంటే నువ్వు బాగుపడితే బయటవారు ఎవరూ చూడాలనుకోరు. ప్రతి ఒక్కరూ ప్రపంచాన్ని మార్చాలని ఆలోచిస్తారు, కానీ ఎవరూ తనను తాను మార్చుకోవాలని ఆలోచించరు. నీ ఆలోచనలు మారితేనే నీ జీవితం మారుతుంది. ఇక్కడెవరూ నీ కోసం ఆగరు. నీకు కష్టం వచ్చిందని కాలం కదలటం ఆగదు. నీ జీవిత రథాన్ని నువ్వే సరైన మార్గంలో నడిపించాలి. ఓ మంచి ఆలోచన లక్షలాది మందిని కదిలిస్తుంది. లక్షలాది మందిలో కదలిక సమాజాన్ని కదిలిస్తుంది. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. ఒక ఆలోచన తీసుకోండి. ఆ ఒక్క ఆలోచనను మీ జీవితంగా చేసుకోండి. ఆలోచించండి, కలలు కనండి. ఆ ఆలోచనపై జీవించండి. మెదడు, కండరాలు, నరాలు, మీ శరీరంలోని ప్రతి భాగం ఆ ఆలోచనతో నిండి ఉండనివ్వండి. ప్రతి ఇతర ఆలోచనలను వదిలేయండి. ఇదే విజయానికి మార్గం. మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులని భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తిమంతులే అవుతారు. మీ నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి, కానీ చీకట్లోకి నెట్టేసేదిగా ఉండకూడదు. మీరు ఎదుటివాడితో పిరికి మాటలు మాట్లాడకూడదు, వినకూడదు. అవి మీ జీవిత గమనానికి ఆటంకాలు అవుతాయి. జీవితంలో ప్రతి మనిషికి కష్టం అనేది ఒక పరీక్ష అయితే ఇక్కడ భయపడి ఆగిపోతే పరీక్షలో ఫెయిల్ అవుతారు. కానీ బాధ్యతగా ఆలోచించి కష్టపడితే పరీక్షలో పాస్ అవుతారు.
మంచికి పోతే చెడు ఎదురవుతుందంటారు. అది నిజమే. మీరెవరినైతే మంచిగా ఉండాలని కోరుకుంటారో వాళ్ళే మీ గురించి చెడుగా ఆలోచిస్తారు, చెడుగా మాట్లాడతారు. బలహీనతను గుర్తు చేసుకోవటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. బలాన్ని పెంపొందించండి. ఎంతసేపు బలహీనత గురించి ఆలోచించటం వల్ల బలం రాదు. బలహీనతకు పరిష్కారం బలం గురించి ఆలోచించటమే. జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసం ఉన్నవారు గొప్ప విజయాలు సాధించగలుగుతారు. జీవితంలో అసలు సాధ్యం కాని ప్రయాణం అంటే అసలు ప్రారంభించనిది. అసలు ప్రారంభించని పని అసాధ్యంగా కనిపిస్తుంది. ధీరుడు ఒక్కసారి మరణిస్తాడు, పిరికివాడు క్షణక్షణం మరణిస్తాడు. నువ్వు ప్రయాణిస్తున్న జీవన మార్గం మరికొందరు అనుసరించేదిగా ఉండాలి. పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని చేకూరుస్తుంది. ఒక్క రోజులో దేన్ని సాధించలేరు. ఒక్క ధ్యేయంతో కృషి చేస్తే నేడు కాకపోయినా రేపైనా విజయం తప్పదు. ఉత్సాహంతో శ్రమించటం, అలసటను ఆనందంగా అనుభవించటం, ఇవి విజయాన్ని కాంక్షించే వారి ప్రధాన లక్షణాలు. నువ్వు మానసికంగా కృంగిపోవటం మొదలు పెడితే చీమ దోమ కూడా నీ మీద ఆధిపత్యం వహిస్తాయి. విజయాలకు మూలం నీ మనసు. శాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ చింత నిన్నేమి చేయలేదు. శ్రమకు నువ్వు బానిస అయితే అది నిన్ను విజయానికి యజమాని చేస్తుంది. అపార విశ్వాసం, అనంత శక్తి, ఇవే విజయ సాధనకు మార్గాలు. ఓర్పు అనేది అందరికీ అబ్బని గొప్ప మానసిక నిధి. మీ పట్ల ఓర్పు వహించిన వారిని అవివేకులుగా లెక్కించటం మానసిక దుస్థితి. మీరెంత గొప్పవాళ్ళైతే అంత కఠినమైన పరీక్షల్ని దాటవలసి ఉంటుంది. లాక్కొని తినేవారికి ఎప్పటికీ కడుపు నిండదు. 10 మందికి పంచుతూ తినేవారికి ఎప్పటికీ ఆకలి ఉండదు. అర్హతతో సంబంధం లేకుండా మీరందరికీ గౌరవం ఇస్తున్నారంటే మీ ఆత్మగౌరవానికి నిదర్శనం. నిలకడగా ఉండు. నీ ఆశయం గొప్పదే కదా, విజయం కూడా గొప్పగానే ఉంటుంది. మనుషుల మాటల్లో ఉన్న ప్రేమ మనసులో ఉండదు. అంతా నటనతోనే బ్రతుకుతున్నారు. నటించే మనుషులకే ఈ రోజుల్లో విలువ ఎక్కువ. రాయికి తాకే ఉలి దెబ్బ ఆ రాయికి చక్కటి రూపాన్నిస్తుంది, కానీ మనిషి మనసుకు తాకే దెబ్బ ఆ మనిషిని ఓ రాయిలా చేస్తుంది. జీవితంలో అప్పు అనేది అప్పు చేసే ముందే ఆలోచించాలి. తిరిగి కట్టేటప్పుడు బాధ్యత ఉండాలి. హెల్ప్ అనేది చాలా విచిత్రమైంది. చేస్తే మర్చిపోతారు, చెయ్యకపోతే గుర్తుపెట్టుకుంటారు. పాయసంలో ఉన్న గరిటెకు తీపి తెలియదు. అహంకారంతో బ్రతికే మనుషులకి బంధాల విలువ తెలియదు. ప్రపంచంలో కష్టమైనవి రెండే రెండు. ఒకటి మంచి పేరు తెచ్చుకోవటం, 2 ఆ పేరును నిలబెట్టుకోవటం. ఈ సమాజం మంచిని మంచి అంటే రుజువులు చూపమంటుంది. చెడును మాత్రం రుజువులు లేకుండానే నమ్ముతుంది. నీకంటే నేనే గొప్ప అనే అహంకారం మనిషిలో ఉండకూడదు. నీకంటే నేను తక్కువేం కాదు అనే ఆత్మవిశ్వాసం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. కాటుకు నల్లగా ఉన్నప్పటికీ కళ్ళ అందాన్ని పెంచుతుంది. కఠినమైన మాటలు చెడ్డగా అనిపించినా ప్రగతికి తోడ్పడతాయి. మాట్లాడే మాటలు ఎదుటి వ్యక్తిని సంతోషపెట్టలేకపోయినా పర్వాలేదు, కానీ కించపరచకుండా ఉంటే చాలు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి విలువ వాళ్ళది, ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటుంది కదా. ఊపిరి ఉన్న ప్రతి గుండెలో ఏదో ఒక బాధ ఉంటుంది. దాన్ని కొందరు కన్నీటితో చూపిస్తే కొందరు చిరునవ్వుతో చూపిస్తారు. ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు మాత్రమే ఎప్పుడూ మనశ్శాంతిగా ఉంటారు అనుకోవటం పొరపాటు. ఒక్కోసారి కష్టాల్లో ఉన్నవారు కూడా ధైర్యం ఉంటే మనశ్శాంతిగా ఉండగలరు. ఒక్కసారి మనిషి మీద నమ్మకం చచ్చిపోయాక వాళ్ళు చెప్పిన మాటలు చెవులు వింటాయి, కళ్ళు చూస్తాయి, కానీ మనసు మాత్రం ఎప్పటికీ నమ్మదు. సమాజంలో అబద్ధాలు మాట్లాడితే కొందరికి నచ్చదు, కానీ నిజాలు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా అందరికీ నచ్చదు. కోపం సహనం కోల్పోయేలా చేస్తుంది. గర్వం గౌరవం కోల్పోయేలా చేస్తుంది. అహంకారం ఆప్యాయతను దూరం చేస్తుంది. కాబట్టి జీవితంలో ఎప్పుడూ కూడా కోపాన్ని, గర్వాన్ని, అహంకారాన్ని ప్రదర్శించకూడదు. నోటి మాటకు ఉండే విలువ నోటి మాటకు లేదు. బంధం, బంధుత్వం అనేవి సంపదను చూసి వస్తున్నాయి తప్ప మంచితనాన్ని చూసి కాదు. ఒకప్పుడు మనిషికి మనిషికి మధ్య ఉండే ఆదరణ, అనుబంధం, ఆప్యాయత అనేవి కష్టానికి అండగా ఉంటూ సంతోషంలో తోడుగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు సంతోషానికి తోడుగా కష్టానికి దూరంగా ఉంటున్నారు. మీ ప్రయత్నమే మీ గెలుపు, మీ ప్రయత్న లోపమే మీ ఓటమి. ధైర్యం లేకుండా యుద్ధం గెలవటం, కష్టపడకుండా గొప్ప స్థాయిని పొందటం,
సహనం లేకుండా జీవితాన్ని గెలవటం అసాధ్యం. మీరు చేసే పని మంచి కోసం అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, కానీ స్వార్థం కోసం అయితే ఇబ్బందులు పడతారు. ఆత్మవిశ్వాసం అనేది గెలుపు పొందటం కోసం అత్యుత్తమమైన ఆయుధం. కష్టపడటం ద్వారా అద్భుతాలు చేయవచ్చు. దారం లేకుండా గాలిపటం ఎగరలేదు, రెక్కలు లేకుండా పక్షులు ఎగరలేవు, కష్టపడకుండా మనిషి ఎదగలేడు. ఆత్మవిశ్వాసం అనేది మనిషికి కొండంత బలం. గొప్ప లక్ష్యాలు నిర్దేశించుకున్నప్పుడు కష్టపడటం ఎంత ముఖ్యమో ఆత్మవిశ్వాసం కలిగి ఉండటం అంతే ముఖ్యం. కష్టం, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటేనే ఆ లక్ష్యాన్ని చేరుకోగలరు. జీవితంలో కష్టపడి అదృష్టం లేకుండా ఎంతమంది ఓడిపోయారో, కానీ కష్టపడి కూడా ఆత్మవిశ్వాసం లేకుంటే గెలిచిన వాళ్ళు ఎవరూ లేరు. ఓపికగా ఉండటం ఎంత ముఖ్యమో కొన్నిసార్లు తొందరపాటు కూడా అంతే ముఖ్యం. కాలం కంటే విలువైనది ఈ లోకంలో ఏమీ లేదు. అంతకంటే దుర్వినియోగం చేయబడింది కూడా ఇంకొకటి లేదు. నీ జీవితం ఎప్పుడూ ఏదో నేర్పుతూనే ఉంటుంది, కాబట్టి నేర్చుకోవటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.